నమస్తే అండి తెలంగాణ ప్రజలారా. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినటువంటి 6 పథకాలను ఏ విధంగా అప్లికేషన్స్ చేయాలి? అదేవిధంగా ఆ పథకాలకు ఎవరెవరు ఎలిజిబిలిటీ అవుతారో ఈ వీడియోలో తెలిపే ప్రయత్నం అయితే చేస్తాను. ఈ వీడియో పూర్తి వరకు చూడండి. పూర్తి వరకు చూస్తే గానీ మీకు అర్థం కాదు. అయితే మొదటి పేజీలో కుటుంబ సభ్యుల వివరాలైతే ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తుదారి ఇంటి యజమాని పేరైతే ఇక్కడ ఫిల్ చేయాలి. ఇక్కడ దరఖాస్తు సంఖ్య మనకు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఆ దరఖాస్తుదారు ఇంటి యజమాని స్త్రీయా, పురుషుడా లేక ఇతరులా అనేది ఇక్కడ క్లిక్ చేయాల్సి ఉంటుంది. మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ కార్డ్స్ విధానంగా చూసుకుంటే ఇంటి యజమాని ఖచ్చితంగా స్త్రీలే అవుతారు కాబట్టి ఫస్ట్ బాక్స్లో క్లిక్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి యజమాని యొక్క పుట్టిన తేదీనైతే ఇక్కడ ఫిల్ చేయాలి. అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఫిల్ చేయాలి. తర్వాత మీకు ఉన్నటువంటి తెల్ల రేషన్ కార్డు నెంబర్ యొక్క పూర్తి నెంబర్ని ఇక్కడ రాయాలి. తర్వాత మీరు ప్రస్తుతం ఉపయోగిస్తున్నటువంటి మొబైల్ నెంబర్ని ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఇంటి యజమాని ఎవరైతే ఉన్నారో వారు ఏ వృత్తికి సంబంధించినటువంటి వారో ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత ఈ బాక్స్లో ఎలా ఫిల్ చేయాలంటే మీ రేషన్ కార్డ్స్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యుల వివరాలు మొత్తం ఈ బాక్స్లో రాయాల్సి ఉంటుంది.